హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా చేలో అయితే ఎలుక బుట్టలను అయితే పెట్టిస్తున్నాము. ఇది వరి నాటిన తర్వాత అయితే చేలో ఎక్కువగా ఎలుకలు వచ్చినాయి. ఈ ఎలుకలు వచ్చి మనకి నాటిన నారుని కింద దుబ్బు దగ్గర తింటున్నాయి. సో దానికోసం అయితే మేము ఈ చేలో ఈరోజు అయితే ఎలుక బుట్టలను అయితే పెట్టిస్తున్నాము. ఇది ఎలా పెడుతున్నారు, ఎలుకలు పడటానికి ఏమేమి పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు అనేది వీడియో. అందరూ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇలా అన్నీ అయితే ఒక సెట్ చేసుకున్నాడు అనమాట, ఒక రౌండ్గా ఇలాగా తీసుకెళ్ళడానికి. ఇంకొచ్చేసి ఏంటంటే ఆయన ఒక కవర్ అయితే తీసుకొని దాన్ని పరిచి దాని మీద వడ్లు అయితే పోస్తున్నాడు. దాంట్లో డస్ట్ ఉంటుంది కదా, అవి పోయేటట్టు తురుపాలు పోసినట్టు పోస్తున్నాడు. ఇలా పోసి మొత్తం పోసిన తర్వాత ఈ వడ్లు మట్టి పెడ్డలు, ఏమన్నా గడ్డలు ఇలాంటి పీసులు ఏమైనా ఉంటే అవన్నీ ఏరి తీసేస్తున్నాడు. తీసేసి దీంట్లో అయితే ఆనియన్ కలుపుతా అన్నాడు. అది ఎలా కలుపుతాడు అనేది చూద్దామని నేను వెయిట్ చేస్తున్నాను, మీరు చూడండి. ఆనియన్ అయితే తీసుకున్నాడు. ఈ ఆనియన్ని కట్ చేస్తాడు. బ్లేడ్ తీసుకొని వచ్చాడు కట్ చేయడానికి. బ్లేడ్తో ఎలా కట్ చేస్తారో నేను ఇంతవరకు అయితే చూడలేదు. ఆనియన్ కట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలాగా మనం అయితే ఎప్పుడు కట్ చేయలేదు, కట్ చేయలేం కూడా. కొంచెం అటన్నా కొంచెం ఎటు అన్నా ఈ చెయ్యి అయితే కట్ అయిపోద్ది, చెయ్యి టచ్ అయ్యిద్ది. ఆయన బ్లేడ్తో చిన్నగా మన చాక్తో ఎలాగైతే కట్ చేస్తామో అలాగా బ్లేడ్తో కట్ చేస్తున్నాడు. అంత చిన్నగా మనం అయితే కట్ చేయలేం. కొంచెం తేడా పడిందంటే చెయ్యి అయితే తెగిపోతుంది. అది బ్లేడ్తో కోస్తున్నాడు. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఈ వడ్లు అవి మిక్సింగ్ చేసి పెడతా అన్నాడు. రెండు అయితే బాగా మిక్సింగ్ అయితే చేస్తున్నాడు, బాగా కలుపుతున్నాడు. కలిపిన తర్వాత ఒక డబ్బా అయితే తీసుకున్నాడు. ఈ డబ్బాలోకి తీసుకొని ఈ ఈ కలిపింది వడ్లు కానీ ఆనియన్ కానీ కలిపి డబ్బాలో అయితే పెడుతున్నాడు. ఈ డబ్బాలో పెట్టుకొని ఇంకా వాటిల్లో ఆ ఎలుక బోనుల్లో అయితే వేసి చేలో అయితే పెడతాడనమాట. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ పెట్టాక ఏదో ఒక కంటెంట్ కావాలని చెప్పేసి డైలీ ఒక వీడియో కోసం అయితే చేలో చేసే పనులన్నీ వీడియో తీసి పెడుతున్నాను. మనకైతే చూపిస్తున్నాడు వడ్లు వేసేదా. ఇప్పుడు పెట్టి రేపు ఉదయాన్నే వచ్చి తీస్తాడనమాట. ఎన్ని ఎలుకలు పడ్డాయి అనేది లెక్కేసి చెప్తాడు. ఒక్కో ఎలుకకి 20 రూపాయలు తీసుకుంటాడు ఇతను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ధనా విలేజ్ వ్లాగ్స్.